నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను భానుశ్రీ ఇక బెట్టింగ్ యాప్స్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే దాదాపుగా వారం రోజుల నుంచి కూడా మనం ఇది ఎంత హాట్ టాపిక్ అయిందో వింటూనే ఉన్నాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మొత్తంగా కూడా పాకిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ముఖ్యంగా ప్రముఖులు ఎవరైతే ప్రమోషన్స్ చేస్తున్నారో ఆ వీడియోలు కూడా బయటికి రావడం జరిగింది ఇక వాళ్ళ మీద ప్రముఖుల మీద కేసులు నమోదయ్యాయి వాళ్ళతో పాటు యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఇప్పటికే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు యూట్యూబర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు అదేవిధంగా సినీ ప్రముఖులకు కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది వాళ్ళు విచారణకి రావాల్సి ఉంటుందంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరిగింది విచారణకి రాని పక్షాన వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోబోతామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి తాజా వార్త కూడా మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో పాన్ ఇండియా స్టార్స్ ఇక్కడ చూస్తే హెడ్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో పాన్ ఇండియా స్టార్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నారు అందరు కూడా సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం లీగల్ పరిణామాలను పరిశీలించాకే చర్యలు మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ కుమార్ ఇక బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసిన వారిలో పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారని మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు ఇక లీగల్ పరిణామాలను పరిశీలించాకే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఇక ముందుగా యాప్స్ నిర్వాహకులకు నోటీసులు పంపి వారి వివరణ తీసుకున్న అనంతరం దర్యాప్తు ముమ్మరం చేస్తామని క్లారిటీ ఇచ్చారు ఇక ఆన్లైన్ బెట్టింగ్ యువకుడు సూసైడ్ పెద్దపల్లి జిల్లాలో ఘటన బెట్టింగ్ చిక్కుల్లో నందమూరి బాలకృష్ణ సో ఇక్కడ చూస్తే ఆన్లైన్ బెట్టింగ్ లో యువకుడు సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది యువతలు ఫ్యామిలీలు రోడ్డు మీదకి వస్తున్నాయి అయినప్పటికీ వీళ్ళకు సోయి లేకుండా ప్రముఖులు డబ్బులు అంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు లబ్ధి పొందడం కోసం వాళ్ళు డబ్బులు తీసుకుంటూ ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఇందులో ఏదో చిన్న వాళ్ళు ఏదో తెలియని వాళ్ళు యూట్యూబర్స్ వాళ్ళు వీళ్ళని కాదు పెద్ద సినీ ప్రముఖులు ఉన్నారు మనం దీని గురించి మాట్లాడుకున్నాం అందరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీంట్లో మరి ఇలా వాళ్ళు ప్రమోషన్ చేయడం వల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చాయన్నది ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి దీనికి సంబంధించి పూర్తి వివరణ అయితే పోలీసులకు ఇవ్వాలి అప్పుడే అందరికీ కూడా పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది దీనికి సంబంధించిన మరింత సమాచారం కూడా నేను చెప్తాను తదుపరి 8 ఇక ఇక్కడ బెట్టింగ్ చిక్కుల్లో బాలకృష్ణ ఆన్ స్టాపబుల్ షో చూసి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ అదేవిధంగా 80 లక్షలు పోగొట్టుకున్నానంటున్న బాధితుడు ఆహా షోలో అల్లు ఫ్యామిలీకి మరోసారి చిక్కులు అనూహ్య మలుపులు తిరుగుతున్న బెట్టింగ్ యాప్స్ కేసు ఇక తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం దుమారం రేపుతోంది బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశారన్న కారణంగా పలువురు టాలీవుడ్ యాక్టర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ యాంకర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారిస్తుండగా తాజాగా ఈ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పేరు తెరపైకి రావడం టాలీవుడ్ లో కలకలం రేపుతుంది ఇక బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేశారనే ఆరోపణలు సంచలనంగా మారాయి ఇక ఓవైపు ఈ కేసు తెలంగాణ పోలీసులు సీరియస్ గా తీసుకోగా మరోవైపు టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరిగా బెట్టింగ్ చిక్కుల్లో దొరికిపోతుండటం హాట్ టాపిక్ గా మారింది ఇక ఆ ఫోటోను వైరల్ చేస్తున్నటువంటి నెటిజన్లు ఆహా ఓటీటీ యాప్ లో బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్నటువంటి అన్స్టాపబుల్ షోలో వచ్చినటువంటి ఓ బెట్టింగ్ యాప్ ను చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని 80 లక్షలు పోగొట్టుకున్నానంటూ నెల్లూరుకు చెందినటువంటి శ్రీ రాంబాబు అనే బాధితుడు తాజాగా మీడియా ముందుకు వచ్చాడు ఇక దీంతో ఈ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిజమే అని షోలో ప్రభాస్ గోపిచంద్కు బాలయ్య ఇచ్చిన ప్రజెంటేషన్ పై ఫన్ 88 బెట్టింగ్ యాప్ పేరు ఉందని నెటిజన్లు అందుకు సంబంధించినటువంటి ఫోటోలను వైరల్ చేస్తున్నారు ఇక లీగల్ ఫైట్ లో పైచేయి ఎవరిదో ఇక తాజా పరిణామాలతో బెట్టింగ్ వ్యవహారంలో లీగల్ అంశం తెరపైకి వస్తోంది రమ్మీ యాప్ ను ప్రమోట్ చేశారని విజయ్ దేవరకొండపై పోలీసులు కేసులు నమోదు చేయగా ఆయన టీం స్పందిస్తూ రమ్మీ స్కిల్ బెస్ట్ గేమ్ అని గతంలో పలుమార్లు సుప్రీంకోర్టు తెలిపిందని అన్ని అనుమతులు ఉన్న A23 అనే సంస్థకు విజయ్ బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశారని వివరణ ఇచ్చారు ఇక ఇదే యాప్ ప్రమోషన్ పై ప్రకాష్ రాజ్ పైన కేసు నమోదు కాగా ఆయన స్పందిస్తూ 2016లో యాప్ కు పబ్లిసిటీ చేశానని అయితే ఇది ఇల్లీగల్ అని కొన్ని నెలల తర్వాత కాంట్రాక్ట్ నుంచి వైదొలగాలని తెలిపారు ఇక అయితే మొత్తంగా ఈ కేసులో పోలీసులు న్యాయ సలహా తీసుకొని ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తుంది ఇక తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ పై 2017 నుంచి బ్యాన్ ఉందని పలు యాప్స్ పై 800 వరకు కేసులు నమోదైనట్లు సైబర్ సెక్యూరిటీ బ్యూరో
డీజీ శిఖా గోయల్ వెల్లడించారు. ఇక మరోవైపు బెట్టింగ్ యాప్ కారణంగా మరణించిన వారి వివరాలపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇక దీంతో అంతిమంగా లీగల్ ఫైట్ లో ఎవరు పై చేయి సాధిస్తారనేది చూడాలి. ఇక ఇక్కడ అల్లు అర్జున్ కూతురు అర్హ పేరుతోనే బెట్టింగ్ వ్యవహారంలో అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ పేరు తెరపైకి రావడంతో మరోసారి అల్లు ఫ్యామిలీ పేరు వినిపిస్తోంది. ఇక షోను ప్రచారం చేస్తున్న ఆహా యాప్ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కు చెందినటువంటి గీతా ఆర్ట్స్ మై హౌస్ జాయింటింగ్ వెంచర్ యాజమాన్యంలో ఉంది. ఇక ఈ యాప్ అల్లు అర్జున్ కూతురు అర్హ పేరుతో అర్హ మీడియా అండ్ బ్రాండ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తో నమోదై ఉండటం గమనార్హం. ఇక భవిష్యత్తులో విచారణలో భాగంగా తను కేవలం ఆ కార్యక్రమానికి హోస్ట్ ను మాత్రమేనని బాలకృష్ణ పోలీసులకు వివరణ ఇస్తే అల్లు అరవింద్ కు చిక్కులు తప్పవా అనే టాక్ అయితే వినిపిస్తోంది. ఇక దీనికి సంబంధించి ఇక్కడ చూస్తే పాన్ ఇండియా లెవెల్లో కూడా అందరూ కూడా చిక్కుల్లో పడినట్టుగానే తెలుస్తోంది. ఇక బెట్టింగ్ చిక్కుల్లో కూడా బాలకృష్ణ గారు కూడా పడ్డట్టుగా తెలుస్తుంది. ఏంటంటే ఆహా షోలో అండ్ అన్స్టాపబుల్ షో అనేది కూడా ఏదైతే ఆహా యాప్ కి సంబంధించి, ఇక ఆహా యాప్ ద్వారా కూడా ఏదైతే ఆహాలో వచ్చేటువంటి ప్రసారాలు ఏవైతే ఉంటాయో దీంట్లో భాగంగా బాలకృష్ణ గారు హోస్టింగ్ చేస్తున్నటువంటి అన్స్టాపబుల్ షో అయితే ఉందో దీంట్లో కూడా ఈ షోలో కూడా చాలా వరకు బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ప్రమోషన్స్ రావడము, దాన్ని చూసి కొంతమంది అంటే బాలకృష్ణ గారు హోస్టింగ్ చేస్తున్నటువంటి ఒక ది బెస్ట్ ప్రోగ్రామ్ గా అందరు భావిస్తారు. సో ఈ దీంట్లో వస్తే ఎంత నమ్మకం ఉంటుందనేది ఇక వాళ్ళ ఊహల్లో ఉన్నటువంటి ఒక ఆలోచన. సో బాలకృష్ణ గారే చేస్తున్నటువంటి దాంట్లో ఇలాంటి ప్రమోషన్స్ వస్తున్నాయంటే అది నిజం ఒక మంచికే అని భావించి కొందరు భ్రమపడి ఊహల్లో ఈ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకోవడము, దీంట్లో చాలా అమౌంట్ పోగొట్టుకోవడం అనేది జరిగింది. ఇక చాలా బాధితులు కూడా ఉన్నారు. దీంట్లో చాలా కుటుంబాలు రోడ్డు మీకు వచ్చినాయి. దాదాపు 80 లక్షల రూపాయలు కూడా పోగొట్టుకున్నానంటూ ఓ బాధితుడు కూడా ఇక్కడ వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనివల్ల కూడా కొంతమంది పెద్ద ప్రముఖులు కూడా దీంట్లో చిక్కుల్లో పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే పెద్ద ప్రముఖుల అందరికీ కూడా సినీ ప్రముఖులకు ఇప్పటికే నోటీసులు రావడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరుగా వివరణ ఇస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఇంకా దీన్ని చాలా సీరియస్ గానే తీసుకుంటున్నారు. ఇక ఇరు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కూడా చాలా సీరియస్ గా అయితే వెళ్తోంది ఈ అంశం ఏదైతే ఉందో. మరి దీన్ని పూర్తిగా అయితే న్యాయ వ్యవస్థ ఖండిస్తోంది. ఎప్పటి నుంచో కూడా ఇది తప్పు అని చెప్పినప్పటికీ ప్రముఖులు ఇలా చేయడము ఇది మంచిది, దీంట్లో డబ్బులు సంపాదించుకోవచ్చని చేయడం అనేది కూడా నిజంగా మూర్ఖత్వం అని చెప్పొచ్చు. ఇక ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కూడా చాలా మంది అయితే తెరపైకి రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అల్లు అరవింద్ కూడా చిక్కులు తప్పవా అనే టాక్ కూడా బయట బాగా వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరగబోతుంది అనే అంశం మీద. ఇక్కడ మనం చూసుకుంటే ఆన్లైన్ బెట్టింగ్ యువకుడు సూసైడ్. పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈజీ మనీ ఆలోచన అతని ప్రాణాలను తీసింది. ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళొద్దని ఎన్ని ప్రకటనలు ఇచ్చినా యువకులు వినకుండా జూదమాడి అప్పుల పాలై ప్రాణాలు తీసుకుంటున్నారు. గోదావరికి మార్కండేయ కాలనీకి చెందినటువంటి కొరవేని సాయి తేజ బెట్టింగ్ యాప్ కు బానిసై అప్పుల భారాన్ని తట్టుకోలేక గడ్డి మందు తాగి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మంతనివిలో చివరానికి చెందినటువంటి సాయి తేజ ఉపాధి కోసం గోదావరి కనిలోని డయాగ్నోస్టిక్ సెంటర్లో పిఆర్ఓగా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఇక అతడి భార్య 2 పిల్లలు ఉన్నట్టుగా కూడా పూర్తిగా అయితే వివరాలు అందించారు. చూస్తున్నారు కదా ఎంతమంది బాధితులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక మంచి వ్యవస్థలో ఉండి పని చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఈజీగా డబ్బులు సంపాదించడం ఎలా. ఇప్పుడు ప్రమోషన్ చేసినప్పుడు ప్రముఖులు ఏం చెప్తూ ఉంటారు, మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఒకటి చెప్తారు, ఈజీగా డబ్బు పొందడం ఎలా, ఈజీగా కోటీశ్వరులు అయిపోవడం ఎలా. అంటే ఇది నిజంగా ఎట్లా ఉందంటే ఒక మంచి వ్యవస్థలో ఉండి ఒక 20-30 వేలకో 50 వేలకో మంచిగా పని చేసుకున్నటువంటి ఒక మనిషిని ఎంత ఆలోచన శక్తిని కూడా అటువైపు మళ్లించి ఇది సరిపోక ఇంకా అంటే అత్యాశ చూపిస్తున్నారు. ఈ ప్రమోషన్ల ద్వారా ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అని వాళ్ళు ఒక హెడ్ లైన్ ఇచ్చేసి ఇక టాపిక్ లోకి వెళ్తూ ఉంటారు. సో ఈ విధంగా ప్రముఖులు చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఈజీగా డబ్బు సంపాదించడం ఎలా అని చెప్పి ఇప్పుడు ఈజీగా వీళ్ళు ఎంత ఈజీగా మరణిస్తున్నారు. ఒకవేళ కుటుంబాలుండి పిల్లలుండి భార్య బిడ్డలను వదిలేసి ఇంత ఆలోచన లేకుండా వాళ్ళు బెట్టింగ్ యాప్స్ లో ఈరోజు చిక్కుకొని రోడ్డు పాలయ్యి ఎంతో లక్షల రూపాయలు పోగొట్టుకొని ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి హఠాత్ పరిణామాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. అంటే ఇప్పుడు దీనికి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను ఎవరు కారణమా అంటే ప్రముఖులే కారణం. ఎందుకంటే వాళ్ళు ఆలోచన ఉండి చేస్తున్నారా లేక చేస్తున్నారా వారి స్వార్థం కోసం చేస్తున్నారా అన్నది ఇక్కడ ఒక ప్రశ్నార్థకం. వాళ్ళు ఇలా చేయడం వల్ల
వల్ల ఎంతో మంది రోజు మరి వీళ్ళ ప్రాణాలు ఇప్పుడు ఎవరు తెచ్చిస్తారు, వీళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకుంటారు, కొంచెం వరకు ఆలోచన చేయాలి. సో దీనికి నిజంగా ఇప్పటికైనా ప్రభుత్వం దీనికి బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి తగిన చర్యలు చేపడితేనే ఇక మీదటైనా ఇది తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. సో వీరి మీద నిజంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పుడు ఏదైతే ఇది చూస్తున్నటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల నష్టపోయినటువంటి కుటుంబాలు, అదేవిధంగా దీన్ని చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇది తప్పు అని కూడా పూర్తిగా అయితే నిషేధిస్తున్నారు, ఖండిస్తున్నారు. దీన్ని పూర్తిగా నిషేధించాలి. అదేవిధంగా ఇలా ప్రమోట్ చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైనటువంటి వాళ్ళకి తగిన శిక్ష విధించాలంటూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని తెలుస్తోంది. మరి చూడాలి ప్రముఖుల పట్ల అంటే వాళ్ళు ప్రముఖులు అని చెప్పేసి వదిలేస్తుందా న్యాయస్థానం, లేదంటే ఈ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో మరి దీన్ని సీరియస్గా భావించి ఇంకా మరింత వేగంగా మరి వాళ్ళకి మన శిక్ష విధించేటువంటి అవకాశాలు ఉన్నాయి, మన తగిన కఠిన చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు అనే అంశం మీద ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన కర్నూలు నగరంలో టాప్ క్లాస్ అండ్ రిచెస్ట్ విల్లాస్ ప్రాజెక్ట్ అనంత ఫిల్మ్ నగర్. ఇది కేఎంసీ లిమిట్స్ లో వెంకటరమణ కాలనీకి కేవలం 2.5 కిలోమీటర్లకు దగ్గరగా 40 ఎకరాలలో టాప్ క్లాస్ క్లబ్ హౌస్ అండ్ రిసార్ట్ విత్ బిగ్ సైజ్ స్విమ్మింగ్ పూల్, ఇలాంటి ఎంతో అద్భుతమైన డెవలప్మెంట్స్ తో అనంత ఫిల్మ్ నగర్. వెంటనే సంప్రదించగలరు.